అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 51 నుండి 60 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కులములో నవకడు గుణహీనుడుండినన్ కులము చెడును వాని గుణము వలన వెలయుంచెరకు తుదిని వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమా. కులములో నవకడు గుణహీనుడుండినన్ కులము చెడును వాని గుణము వలన వెలయుంచెరకు తుదిని వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. చాలా బాగా పెరుగుతున్నటువంటి ఒక చెరుకు గడ చివరన వెన్నుయును పుట్టి ఆ చెరుకు గెనపునందున తీయదనమును పోగొట్టినట్లుగా ఒక మంచి కులమునందు ఒకడు చెడ్డ గుణము కలవాడు పుట్టినను వాని దుష్టగుణ ప్రవర్తన చేత ఆ వంశ గౌరవము అంతయును నశించిపోవును అని భావము. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు నిర్ణయాత్మకుండు నీచుడెందుకవును విశ్వదాభిరామ వినురవేమా. ముష్టి వేప చెట్టు మొదలంట ప్రజలకు పరగమూలికలకు పనికి వచ్చు నిర్ణయాత్మకుండు నీచుడెందుకవును విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఎంతో చేదును కలిగినటువంటి వేప చెట్టు స్వభావరీత్యా చేదును కలిగి ఉన్నప్పటికీ వాటి వ్రేళ్ళు కూడా అనేక ఔషధాలుగా ఉపయోగపడుచున్నవి. కానీ అధికార స్థానములో ఉన్నవాడు నీచ గుణములు కలవాడై ఎందుకు దుర్మార్గుడు అవుతున్నాడో తెలియడం లేదు అని భావము. పాలనీటి గింటన్ గ్రోలుచునుండెనా మనుజులెల్లన్ కూడి మధ్యమండ్రు నిలువంతగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమా. పాలనీటి గింటన్ గ్రోలుచు ఉండెనా మనుజులెల్లన్ కూడి మధ్యమండ్రు నిలువంతగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కళ్ళును అమ్ముతున్న వాడి ఇంటి ఆవరణములో ఉండి పాలను త్రాగుచున్నను మనుష్యులందరూ కళ్ళును త్రాగుచున్నట్లుగానే భావించదురు. అందుకే మనం ఉండడానికి తగినటువంటివి కానట్టి చెడు ప్రదేశాలలో ఉన్నట్లయినా నిందలు రావడమేగాక చెడ్డ పేరును కూడా వచ్చునని భావము. తామసించి చేయన్ తగదెట్టి కార్యంబు వేగిరింప అదియు విషమేయగును పచ్చికాయం తెచ్చి పడవేయ ఫలమౌనే విశ్వదాభిరామ వినురవేమా.
ఆశించి చేయన్ తగదెట్టి కార్యంబు వేగిరింప అదియు విషమయగును పచ్చికాయం తెచ్చి పడవేయ బలమౌనే విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఏ పని అయినను గర్వముతో తొందరపడి చేయకూడదు. ఒకవేళ తొందరపడి చేసిన ఎడల ఆ పని విషమైపోవును, అనగా చెడిపోవును. ఎందుకనగా ఒక పచ్చి కాయను తెచ్చి నేలపై వేసిన ఎడల పండుగ మారునా, మారలేదు కదా అని భావము. నీళ్ళ మీద ఓడ నిగిడి తిన్నగన్ ప్రాకు బయట మూరడైనన్ పారలేదు నెలవున్ తప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమా నీళ్ళ మీద ఓడ నిగిడి తిన్నగన్ ప్రాకు బయట మూరడైనన్ పారలేదు నెలవున్ తప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. నీటి మీద ఓడ చాలా సులభతరముగా మెల్లగా సాగిపోవును, కానీ భూమిపైన మూరెడు దూరమైన సాగిపోక కదలదు. అదే విధముగా ఎంత నైపుణ్యము కలవాడైనా తనకు తగినటువంటి సరైన స్థానమునందు ఉన్నప్పుడు మాత్రమే రాణించగలడు అని భావము. కడియున్ కానలేడు కదలింబండా నోరు వినియు వినగలేడు విస్మయమునా సంపదన్ కలవాని సన్నిపాతం బిది విశ్వదాభిరామ వినురవేమా కడియున్ కానలేడు కదలింబండా నోరు వినియు వినగలేడు విస్మయమునా సంపదన్ కలవాని సన్నిపాతం బిది విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. కన్నులతో చూచినా కూడా చూడనట్లు ప్రవర్తించుచుండును, నోరున్నను మెదపడు అనగా మాట్లాడడు, చెవులతో విని కూడా ఆశ్చర్యముగా విననట్టు ఉంటాడు, కానీ వినుటకు ఏమాత్రము ప్రయత్నించడు. ఇది సంపదలు కలిగిన భాగ్యవంతునికి కలిగే రోగము అని భావము. గొడ్డుటావు పితుకన్ కుండన్ కొంపోయినా పండ్లు రాలంతన్నున్ పాలనిడదు లోబివాని అడుగా లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమా గొడ్డుటావు పితుకన్ కుండన్ కొంపోయినా పండ్లు రాలంతన్నున్ పాలనిడదు లోబివాని అడుగా లాభంబులేదయా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఒక గొడ్డుటావు దగ్గరకు కుండను తీసుకొని పాలు పితుకుటకు పోయినట్లయినా పండ్లు ఊడిపోవునట్లు తన్నును, కానీ పాలను మాత్రం ఈయదు.
అలాగే లోభత్వముతో కూడిన ఒక పిసినారి దగ్గరకు వెళ్ళి ధనము ఇవ్వమని అడిగినను ఎలాంటి ప్రయోజనము కలుగకపోవడమే గాక ఆ పై ధనము లభించకపోగా అవమానము కూడా ఎదురుగును అని భావము. మేక కుతిక పట్టి మెడచన్నున్ కొడువగా ఆకలేల మాను ఆశగాక లోబివాని అడుగా లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. మేక కుతిక పట్టి మెడచన్నున్ కుడువగా ఆకలేలమాను ఆశగాక లోబివాని అడుగా లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మేక మెడ క్రింద ఉన్నటువంటి చన్నులను పట్టి ఎంత కుడిచెనను పాలు రావు కదా. ఆశ ఉండటమే కానీ ఆకలి మాత్రం తీరదు. అంతేగాక లోభత్వముతో కూడిన ఒక పిసినారిని పదే పదే ధనమును ఇవ్వమని అడిగినప్పటికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు కదా అని భావము. ఆశ చేత మనుజు ఆయువు గల నాళ్ళు తిరుగుచుంద్రు భ్రమను త్రిప్పలేక మురికి కుండయందు ముసరు ఈగల భంగి విశ్వదాభిరామ వినురవేమా. ఆశ చేత మనుజు ఆయువు గల నాళ్ళు తిరుగుచుంద్రు భ్రమను త్రిప్పలేక మురికి కుండయందు ముసరు ఈగల భంగి విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సువిశాలమైన భూమిపైన మానవులు ఈ దేహమును శాశ్వతమని భ్రాంతి చెంది కోరికలకు లోనై తాము జీవించినంత కాలము భ్రాంతిని వదలలేక మురికి కుండపై ముసురుకునే ఈగల వలె జీవించినంత కాలము తాపత్రయమును పడుచుందురని భావము. చంపదగిన ఎట్టి శత్రువు తన చేతన్ చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. సంపదగిన ఎట్టి శత్రువు తన చేతన్ చిక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. చంపదగినటువంటి శత్రువును కూడా తన చేతికి చిక్కిన ఎడల ఎటువంటి అపకారమును తలపెట్టకుండా అనగా ఎలాంటి హానిని చేయక మనకు చేతనైన ఉపకారమును చేసి వానిని పొమ్మని వదిలివేయుటయే చాలా మంచిదని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు.